వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అట్లాగే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. మరి భవన నిర్మాణ రంగంలో సంక్షేమ బోర్డు సాధన కోసం గత 40 ఏళ్ళు పోరాటం చేసి సంక్షేమ బోర్డుని అనేది సాధించుకున్నాం. ఆ సంక్షేమ బోర్డు ఈరోజు వచ్చింది కాదు, 1996 చట్టం అంటారు దీన్ని. 96లో వచ్చినటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకోవడానికి కనీసం 15-16 సంవత్సరాలు పోరాడి 2007లో మనకి ఈ చట్టం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనకి ఈ చట్టం జరిగింది. ఈ చట్టం వచ్చి సుమారుగా 2007 నుంచి 2009 దాకా అమలు కూడా చేయలేదు. చట్టం చేస్తున్నామని చెప్పారు కానీ 2007 నుంచి 2009 దాకా అమలు చేయలేదు. 2009 ఆగస్టు 15 సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల నమోదు కార్యక్రమం అనేది చేశారు. ఆ చేసినటువంటి చట్టం 96 వరకు 2019 వరకు నడిచింది. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాల కాలం నడిచింది. తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత మేము నవరత్నాల ద్వారాగా చాలా పథకాలు ఇస్తున్నాం, ఈ ప్రత్యేకించి సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వవసరం లేదని చెప్పి 12-14 మెమో ఇచ్చి నిలుపుదల చేయడం అనేది జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఒక 7 సంవత్సరాల కాలం మాకు సంక్షేమ పథకాలు అందకుండా పోయినాయి. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అయితే తగ్గలేదు. మేము కట్టే ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర సెస్ వసూలు చేస్తున్నారు, మేము వేసే బ్రిడ్జిల దగ్గర సెస్ వసూలు చేస్తున్నారు, కానీ సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయటం లేదు. ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మేము ఎలక్షన్లో గెలవంగానే మా ప్రభుత్వం రాగానే మేము సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాం, ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 18-20 మాసాలు అవుతున్నా కానీ ఇంతవరకు సంక్షేమ బోర్డు గురించి ఎక్కడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, కాకినాడలో కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రిలో కానీ ఎక్కడ చూసినా కానీ మేము సంక్షేమ బోర్డుని ఖచ్చితంగా వదులుతాం, అంతేకాదు నా సొంత నిధుల నుంచి ₹1 కోటి సంక్షేమ బోర్డుకి విరాళంగా కూడా ఇస్తున్నానని చెప్పి పబ్లిక్గా రాజమండ్రి సభలోను, కాకినాడ సభలోను కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మేము కాకినాడలో మళ్ళీ సీఎంగా ఉప ముఖ్యమంత్రి గారు కలిస్తే ఆయన ఏమన్నాడంటే, అదేంటి మీ సంక్షేమ పథకాలు ఇంకా అమలు అవ్వలేదా, ఇంకా అమలు కాకపోవడం ఏంటి అని వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు నారా లోకేష్ గారు మన మచిలీపట్నంలో మా రాష్ట్ర నాయకులు వెళ్ళి కలిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, నేను కార్మిక శాఖ మంత్రిని కాదు విద్యాశాఖ మంత్రిని అని చెప్తున్నాడు. మరి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు కార్మిక శాఖ కాదన్నప్పుడు సంక్షేమ బోర్డు ఫలాలు మేము అందిస్తాం, సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం అని చెప్పి ఎందుకు చెప్పారు? దీంతోపాటు ఇదే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క మంత్రికి కూడా మేము ఈ 20 నెలల కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇది కాకోకుండా పోయిన నెల 15వ తారీఖున రాష్ట్ర కమిషనర్ కార్యాలయం దగ్గర సుమారుగా 3,000-4,000 మందితో ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన సందర్భంగానే మనకి కమిషనర్ గారు అట్లాగే బోర్డు సెక్రటరీ వలవల సాంబశివరావు గారు కూడా మమ్మల్ని పిలవటం, మాట్లాడటం, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా సంక్షేమ బోర్డు అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం, సంక్షేమ బోర్డుకి నన్ను చైర్మన్గా నియమించారు కాబట్టి మీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చెప్పి కూడా 4 రోజులైంది, ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వం ఇవాళకైనా సరే భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించి భవన నిర్మాణకి ₹1 కూడా ప్రభుత్వం పెట్టాల్సినటువంటి పని లేదు. సెస్ డబ్బులుగా వసూలు చేసినటువంటి రాష్ట్రంలో బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లో ఇచ్చేటువంటి నష్టపరిహారానికి కూడా ఎందుకని ప్రభుత్వం వెనకడిగేస్తుందో మరి అర్థం కాని పరిస్థితి. సుమారుగా 25 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే దీని మీద ఇంకా ఆధారపడి పెట్టినటువంటి వాళ్ళు ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. మరి 50 లక్షల మందికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ 12-14 మెమో రద్దు చేసి సంక్షేమ బోర్డు అమలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు తెలవట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ బోర్డులో కార్మికులను చేర్చుకోవాలి. ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వానికి మంచి స్పందనే తప్పితే నష్టమేమీ లేదని చెప్పి మరి ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి అట్లాగే తోటి కార్మిక సోదరులకు కూడా తెలియజేసుకుంటూ మీడియా వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందువరకు ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు ఆకుల శ్రీనివాసరావు అండి. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము ఖచ్చితంగా మీరు భవన నిర్మాణ కార్మికులకు మేలు చేస్తాం, మేము రాగానే కార్మిక సంక్షేమ బోర్డును తెరిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం నేను ₹1 కోటి నేను కూడా నా సొంత డబ్బులు విరాళంగా ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. ఆ ₹1 కోటి జమ చేయలేదు, ఈ సంక్షేమ బోర్డుని తెరవలేదు. దాదాపు 7.5 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు మూతబడి ఉంది. వీళ్ళు వస్తున్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు కానివ్వండి, మా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ₹3,000 కోట్ల డబ్బుల్ని
వీళ్ళు ఇతర కార్యక్రమాలకు మళ్లించుకుంటూ వాళ్ళ ప్రభుత్వాని కోసం అవసరాల కోసం వాడుకుంటున్నారు. అట్లా వాడుకుంటానికి వీల్లేదని సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికుల డబ్బుల్ని వాడుకోకుండా ఆ సంక్షేమాన్ని కేవలం కార్మికుల కోసం మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడాను ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల డబ్బుల్ని వాళ్ళు ఇష్టారాజ్యం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. అలా కుదరదు. కార్మికుల డబ్బుల్ని కార్మికుల కోసమే ఖర్చు పెట్టాలి. అట్లాగే 12-14 జీవోని వెంటనే రద్దు చేసి కార్మిక సంక్షేమ బోర్డుని తెరిపించి గతంలో పనిచేసినట్టుగా కార్మిక సంక్షేమ బోర్డుని పనిచేయించాలని, అట్లాగే గతంలో ఇచ్చినటువంటి పథకాల కంటే ఇంకా ఎక్కువ కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను ఇక్కడ కూడా వర్తింపజేయాలని కోరుతూ అటువంటి విధానం ఈ ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పరిస్థితి తీసుకొస్తామని, అట్లా కాకపోతే ప్రభుత్వం లెక్క చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గత ఈ ప్రభుత్వానికి పడద్దని భవన నిర్మాణ కార్మికుల తరపున చెప్పదలుచుకున్నాం. నా పేరు విబి రాజు, ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి, సిఐటి భవన నిర్మాణ సంఘం. గత 6 సంవత్సరాల 5 నెలల నుంచి 6 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులు నోచుకోలేకుండా ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు ఉన్నా అందులో దెబ్బ తగిలిన, ప్రమాద శాతం ఏదైనా అంగవైకల్యం కలిగిన, ప్రమాద శాతం మరణించిన, సహజ మరణం అయినా సరే ఇవాళ భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి ఒక్క నయా పైసా కూడా రాని పరిస్థితి. ఇది ఏ రాష్ట్రంలో లేదు. గత వైసీపీ ప్రభుత్వం 12-14 ఏదైతే మెమో ఇచ్చిందో ఆ మెమోని అడ్డం పెట్టుకుని బోర్డులో ఉన్న సంక్షేమ బోర్డులో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది 2,000 కోట్ల రూపాయలు ఆ డబ్బుని పక్కదారిని మళ్లించడం జరిగింది. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. సంక్షేమ బోర్డు నుంచి నయ పైసా ఇవ్వకపోగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి ఇవాళ పనులు లేవు. మెటీరియల్ ధరలపై నియంత్రణ లేదు. జిఎస్టీ తగ్గించామన్నారు కానీ మెటీరియల్ ధరలపై జిఎస్టీ తగ్గించడం కాదు. మెటీరియల్ ధరలపై జిఎస్టీ తగ్గిస్తే అరకొరగా తగ్గిన పరిస్థితి ఉంది. పెట్రోలు డీజిల్పై జిఎస్టీ తగ్గిస్తే అది ఆ కార్మికులకి ఆ మెటీరియల్ ధరలపై నియంత్రణ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాగే పన్నులు కూడా లేవండి. భవన నిర్మాణ కార్మికులు అరకొరగా పనులు చేసుకుంటా ఉన్నారు, ఉపాధి లేదు. అట్లాగే గత సంవత్సరం 6 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు భవన నిర్మాణ కార్మికులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ చేసింది. ఎన్నికల హామీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం, పనులు కల్పిస్తాం, ఇసుక ఉచితంగా ఇస్తాం, అట్లాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేస్తాం, దాంట్లో ఉన్న సంక్షేమ పథకాలను వాళ్ళు కల్పిస్తామని చెప్పేసి అన్నారు. సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ దగ్గర మేము 3,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు కథలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ధర్నా తీయడం జరిగింది. ఆ ధర్నా చేసే కార్యక్రమం అనంతరం వలమల మల్లికార్జునరావు గారు బాబ్జీ ఆయన బోర్డు చైర్మన్గా ఉన్నారు. అట్లాగే శేషగిరిరావు గారు ఆయన బోర్డు లేబర్ కమిషనర్గా ఉన్నారు. ఆయన గారు మాకు చెప్పిన మాట ఏంటంటే దాదాపుగా 2 గంటలు సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ బోర్డు అమలు చేస్తాం, చర్చిస్తామని చెప్పని అంటున్నారు. ఇది కాలయాపనే జరుగుతుంది. ఈ కాలయాపన కాదు మాకు కావాల్సింది. గత 6 సంవత్సరాల 6 నెలల నుంచి మేము సిఐటిగా భవన నిర్మాణ కార్మికులకి సంఘంగా కార్మికులను వెంటేసుకుని అనేక ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం, ధర్నాలు చేసాం. ఇక మీద అలాంటి పరిస్థితి ఉండదు. మీరు సంక్షేమ బోర్డు అమలు చేస్తారా, భవన నిర్మాణ కార్మికులు పట్టించుకుంటారా లేదా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే సవాలు విసురుతా ఉన్నాం. కార్మిక సంఘం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేసి భవిష్యత్ కాలంలో మేము దీన్ని ఉధృతం చేస్తాం. సంక్షేమ బోర్డుని ఇక మీద అమలు చేయాలి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి, ఉపాధి హామీలు కల్పించాలి అని చెప్పేసి మేము సిఐటి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు భవన నిర్మాణ కార్మికులకి హామీ ఇచ్చిన మేరకు వెల్ఫేర్ బోర్డుని పనిచేయించాలని, వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇచ్చే పథకాలని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది. ప్రతి మీటింగ్లోనూ 3 నాయకులు, త్రిమూర్తులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి, ఇసుక సమస్య గురించి, సంక్షేమ బోర్డు గురించి మాట్లాడకుండా ఏ మీటింగు ప్రారంభించలేదు, ఏ మీటింగు ముగించలేదు. అటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నాయి. ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల గురించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని మొన్న పిఠాపురంలో మన నాయకులు కలిస్తే ఏంటి ఇంకా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనిచేయలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. లోకేష్ గారిని కలిస్తే మచిలీపట్నంలో నేను కార్మిక శాఖ మంత్రిని కాదు విద్యాశాఖ మంత్రిని అని చెప్తున్నాడు. మరి అప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు?
హామీ ఇచ్చారుగా కూటమి ప్రభుత్వ నాయకులుగా. అంటే ఈరోజు వీళ్ళందరూ కూడా తప్పించుకునే వ్యవహారం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకనే వీళ్ళందరినీ ప్రజా కోర్టులో ప్రజల మధ్య దోషులుగా చేసే పని ఈరోజు సిఐటిగా మేము చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించండి, మించిపోయింది లేదు. వెంటనే సంక్షేమ బోర్డు పని చేయించడం కోసం వెంటనే ఆ సర్కులను రద్దు చేయండి. ఎందుకంటే సంక్షేమ బోర్డు పని చేయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి నష్టం లేదు. వాళ్ళ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. సంక్షేమ బోర్డు నిధులే 2,900 కోట్ల రూపాయలు ఉన్నాయని శాసన మండలిలో సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు. కాబట్టి ఏ డబ్బులు అవసరం, ఉన్న డబ్బులు కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి మీకేంటి ఇబ్బంది అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే ప్రభుత్వం భారం లేదు, ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఉన్న డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉందని మేము చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం వసూలు చేయాలి. ఇంకా 1% లేబర్ సెస్ బిల్డర్ల దగ్గర నుంచి ఇప్పుడు దాకా వసూలు చేసిన డబ్బులు ప్రైవేట్ బిల్డర్ల దగ్గర నుంచి వసూలు చేశారు. కానీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్లో ఈరోజు అమరావతిలో 1,000 కోట్ల రూపాయలు పెట్టి మేము కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారు. వాటన్నిటి మీద కూడా 1% లేబర్ సెస్ సంక్షేమ బోర్డుకి కట్టాలి. అట్లాగే మున్సిపాలిటీలో, పంచాయతీల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇటువంటి వాటికి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మేము కేటాయింపులు చేస్తామన్నారు. వాటిలన్నిటి నుంచి కూడా 1% లేబర్ సెస్ సంక్షేమ బోర్డుకి కట్టాలి. కాబట్టి వాటన్నీ వసూలు చేసే అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వసూలు చేయాలి. వసూలు చేసిన వాటిలన్నింటినీ కూడా కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డుని పని చేయించేదానికోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.